ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం యొక్క మొదటి అధ్యాయాన్ని అయితే మనం ఈ వీడియోలో చూద్దామండి. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకు ఈ భూమండలంలో నిర్దేశించండి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట శ్రీ మహావిష్ణువు. ఆ మహావిష్ణువు యొక్క చక్రం పడిన చోట నైమిషారణ్యంగా వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమును ఏర్పరచుకున్నారు. సకల పురాణాల ప్రకారం నైమిషారణ్యంలో ఒకప్పుడు శౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థం ఒక మహాయజ్ఞం ప్రారంభించారు. ఆ మహాయజ్ఞం పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా మునులు దీక్షతో యజ్ఞాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. యజ్ఞస్థలంగా గోమతి నదీ తీరాన్ని ఎంచుకొని శుభముహూర్తంలో యజ్ఞాన్ని ప్రారంభించారు. భరతఖండంలోని వేర్వేరు ప్రాంతాల నుండి అనేక తపోధనులు, మునులు యజ్ఞానికి వచ్చారు. బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదాలను పూర్తిగా తెలిసిన వేదమూర్తులు, అన్ని శాస్త్రాలు నేర్చుకున్న మునికుమారులు, ఇలా అందరూ కూడా వచ్చారు. వారు తమ శిష్యులు, కుటుంబ సభ్యులతో యజ్ఞస్థలానికి చేరారు. వేల కొలది మునులు అక్కడికి వచ్చి యజ్ఞంలో పాల్గొన్నారు. 12 సంవత్సరాల యజ్ఞం సకల లోకాలకు శుభకరంగా, పుణ్యప్రదంగా జరిగింది. సూత మహాముని కూడా తన శిష్యులతో యజ్ఞంలో పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన మునులు సూత మహామునిని దర్శించి అమిత ఆనందం పొందారు. సూత మహాముని అన్ని వేదాలు, పురాణాలు, శాస్త్రాలు తెలిసినవాడు. ముఖం ప్రకాశవంతంగాను, శరీరం బంగారం వలె ప్రకాశిస్తుంది. ఎల్లప్పుడూ నవ్వుతూ జ్ఞానాన్ని అందిస్తాడు సూత మహాముని. శౌనకాది మునులు సూత మహామునికి ఇలా ప్రార్థన చేశారు. మునిశ్రేష్ఠ, మాకు ఎన్నో పురాణ కథలు చెప్పి తృప్తిపరచండి. అప్పుడు సూత మహాముని ఇలా చెప్పారు. మీ కోరికను నేను గ్రహించాను. మీరు విన్నంత వరకు నేను పుణ్యకథలను, పురాణ కథలను చెబుతాను. మునులు ఈ విధంగా అడిగారు. గురుదేవ, మేము మాఘమాసం యొక్క మహత్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఆ మాసం త్వరలో వస్తుంది కనుక. అప్పుడు సూత మహాముని, మునులారా, మాఘమాసం గురించి చెబుతూ మీరు శ్రద్ధగా వింటే మంచి ఫలితాలు వస్తాయి. నేను మహర్షుని శిష్యుడిని. నా గురువు వద్ద అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాను. నేను చెప్పే కథలు అన్ని లోకాలకు శుభం కలిగిస్తాయి. పూర్వం దిలీప మహారాజుకు వశిష్ఠ మహాముని చెప్పినట్లే ఇప్పుడు నేను కూడా మీకు వివరించబోతున్నాను అని చెబుతాడు. 1వ అధ్యాయం ఇంతటితో పూర్తి అయినది.